శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఈవేళ మనం 27వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం కల్మషం. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ప్రశాంత చిత్తుడును రజోగుణ వికారములు లేనివాడును బ్రహ్మరూపమును పొందినవాడును దోషరహితుడునగు ఈ ధ్యానయోగిని సర్వోత్తమమగు సుఖము అనగా ఆత్మానందము పొందుతున్నది గదా. అట్లు పొందుట శాస్త్ర ప్రసిద్ధమని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. నిరతిశయ సుఖము ఎవరికి కలుగునో ఇచట వివరింపబడినది. ప్రపంచమున సామాన్య జనులందరూ అనుభవించున్నది ఉత్తమ సుఖము కాదు. దృశ్య వస్తువులందు పూర్ణ సుఖము లేదు. కాలమునకు దేశమునకు లోబడిన సుఖము శాశ్వతమైనది కానే కాదు. అది ఇంద్రియ సుఖమైనను హిరణ్యగర్భ సుఖమైనను సరియే. ఆత్మసుఖమొకటియే దేశకాల వస్తువులకు లోబడకుయున్నది కనుకనే దానినిచట ఉత్తమ సుఖమని పేర్కొనిది భగవానులు. దీనిని బట్టి తక్కిన సుఖమంతయు నికృష్టమనియే తేలుచున్నది. కావున విఘ్నులకు దానిని ఎటువంటి పరిస్థితిలోనూ దానికై యత్నింపక పరిపూర్ణ ఆత్మ సుఖము కొరకే అన్వేషింతురు. ఏ సాధనలు అవలంబించినచో అట్టి మహోన్నత సుఖము జీవునకు లభించగలదో ఈ శ్లోకమున తెలియచేయబడినది. ఒడుదుడుకులు లేకుండా మనస్సును ప్రశాంతముగా నుంచుట ఒకటి, రజోగుణ తమోగుణ వికారములివ్వియు చిత్తమున లేకుండుట రెండు, హృదయమునందు వాసన మాలిన్యము గాని పాపదోషము గాని ఏమయో లేకుండుట. ఈ మూడు నియమములను జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉండాలి సాధకుడు. ఈ మూడు కూడా సాధనలు చేయు మనుజుడు బ్రహ్మస్వరూపుడే కాగలుగును. అత్తరి పైన తెలిపిన ఉత్తమ సుఖం అతనిని వెతుకుకొని వచ్చును. సుఖము కోసమై నీవు పాకులాడవలసినటువంటి పని లేదు. అతని పాలిట అది వచ్చి తీరును. లోకములో జనులందరూ సుఖమెచట కలదాయని వెతుకుచూ దాని కొరకై పరుగెత్తుచుండా పై సుగుణములు గల యోగికి సుఖమే తనంతట తాను వచ్చి పొందుతున్నదట. ఆహా, యోగిది ఎట్టి మహోన్నత స్థితియో యోచించుకొనుడు. అట్టి స్థితిని ప్రతి వారునూ పడయవచ్చును. అయితే పైన తెలిపిన మూడు సాధనలను తప్పక ఆచరించవలెను. పరమాత్మను పొందుటకు అడ్డుగోడవలెనున్న ఏ చిత్త మాలిన్యము కలదో దానిని ముందుగా తొలగించవలెను. దృశ్య వాసనలను నిర్మూలించి దానిని అకల్మషముగా నొనర్పవలెను. అనేక వత్సరములు మాయ మూయబడి ఉన్న ఇంటిని ఒక్క పర్యాయము తెరచి చూచినచో లోన దుమ్ము బూజు ఎలుకలు గబ్బిలములు పందికొక్కలు పాములు తేళ్లు పిశాచీలు కాపురము ఉండును కదా. అప్పుడు వానినన్నిటినీ బయటకు గెంటివేసి ఊడ్చి కడిగినప్పుడు మాత్రమే ఆ ఇల్లు నివాస యోగ్యమెట్లు కాగలుగునో అట్టి జీవుని ఉపాధి ఎన్ని జన్మల నుండి అజ్ఞానాంధకారమున మునిగియున్నందున కామ క్రోధాది సర్పములు రాగద్వేషాది మూషికములు దానిలో చేరియున్నవి ఇప్పుడు వివేక వైరాగ్య భక్త్యాది సలితములుగా పాప వాసనాధూళిని ప్రక్షాళనమనర్చి
జ్ఞాన ప్రకాశమును కలుగజేయుట వలన ఆత్మదేవునకు నివాస యోగ్యమై తనరుచున్నది. మలిన హృదయమునందు భగవంతుడు నివసింపడు. కనుకని శాంతరజసం అకల్మషం మున్నగు పదముల ద్వారా హృదయ నైర్మల్యము యొక్క ఆవశ్యకతను గీతాచార్యులు నొక్కి వక్కానించిరి. ప్రశాంత మనసం అని చెప్పుట వలన మనసు ఏ విధమైన ఒడుదుడుకులు చాపల్యము లేక సమముగా శాంతముగా ఉండవలెనని ఉద్బోధింపబడినది. కాబట్టి భగవత్ సాక్షాత్కారమునకు ఆత్యంతిక సుఖానుభూతికి మనస్సు యొక్క నిశ్చలత్వము నిర్మలత్వము రెండును పరమావశ్యకములని స్పష్టమగుచున్నది. ఇట్టి సుగుణములు కలవాడు సాక్షాత్ బ్రహ్మస్వరూపుడేయగును. యాలయన ఆవరణము తొలగినప్పుడు జీవుడు శివుడే ఎగుచున్నాడు. చిత్తమునందలి దోషములు తొలగిపోవునప్పుడు చిత్తము చిత్తుగా మారును. అనగా చిద్రూపాత్మయందు లయమై బ్రహ్మాకారముగానే చెన్నొందును. కావున అత్తరే జీవుడు బ్రహ్మభూతుడగును. అట్టి బ్రహ్మభూతుని యొద్దకు వెంటనే ఉత్తమ సుఖము పరుగెత్తుకొని వచ్చి చేరును. మోక్షలక్ష్మి అతని మెడలో పూలహారము అయిచును. కాబట్టి దేనిచే మోక్షము చేకూరునో ఆ ప్రయత్నముందే దృష్టి నుంచుకొనినచో దానిని సాధించుట ఎందే దత్తచిత్తుడై ఉన్నచో మోక్షము దానంతటా అదియే వచ్చి చేకూరును. అత్తరి తాను కోరుకున్నను బ్రహ్మానందము తన కడకు వచ్చి తీరును. కాబట్టి నాకింకను మోక్షము కలుగలేదే, ఆనందము నన్ను పొందలేదే అని ఎవరును దిగులు పడనక్కరలేదు. ఏ క్షణమందు జనులు తమ మనస్సును కల్మషరహితముగా రజో గుణ తమో గుణ వర్జితముగా కావించుకుందురో ఆ క్షణమందే సర్వోత్తమ సుఖము వచ్చి వారిని వరించును అని భగవానుడి శ్లోకమును సర్వులకును అభయమొసంగిరి. కావున తత్ప్రయత్నము లాచరించి ఆనందానుభూతిని బడసి జన్మను ధన్యము గావించుకొనవలెను. ప్రపంచములో అన్ని సుఖముల కంటే ఉత్తమ సుఖము కావాలి అని కోరుకుంటారు ప్రతి మనిషి కూడా. మరి అది ఉత్తమ సుఖము ఎట్లా ఉంటుంది అంటే అదే మోక్ష సుఖము, అనగా ఆత్మానందమే ఉత్తమ సుఖము. దానిని ఎవడు పొందగలడు? అందరికీ సాధ్యము కాదు. ప్రశాంత చిత్తుడు రజోగుణ తమోగుణ రహితుడై దోషవర్జితుడై అటువంటి వాడికి ఉత్తమ సుఖమును పొందగలడు. అటువంటి వాడే ఉత్తమ సుఖ అర్హుడు. కాబట్టి ఉత్తమ సుఖమును బడయుటకు ఉపాయములివియో భగవానుడు చెప్పాడు. మనస్సును ప్రశాంతముగా నుంచుకొనవలెను. మనస్సునందలి కామాది రజోగుణ తమోగుణ వికారములను తొలగించుకొనవలెను. మనస్సునందు గల వాసన మాలిన్యమును పాపమును పారద్రోలి దానిని దోషరహితముగా చేసుకొనవలెను. అటువంటి వారికి నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి మోక్ష సుఖము మోక్ష సామ్రాజ్యం లభ్యమవుతుంది అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురుపాదార్పణమస్తు. జై గురుదేవ.